నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను యాంకర్ సిరి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ కిరణ్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడతాం. గురుగారు నమస్కారం. ఆనంద సిద్ధిరస్తు, అష్టైశ్వర్యవతి భవ. గురుగారు, ఇప్పుడు జూన్ 2వ తారీఖు గురుగ్రహ మార్పు జరిగింది కర్కాటక రాశిలోకి. సో ఈ ప్రభావం వల్ల చాలా మంది కూడా ఈ ఆర్థిక కష్టాలు పడుతూ ఉంటారు. అప్పులయ్యి కట్టలేక, ఈఎంఐలు కట్టలేక, లేకపోతే ఇన్కమ్ సరిగా లేక డిఫరెంట్ ఆర్థిక కష్టాలు అయితే పడుతూ ఉంటారు. మరి ఏ రాసుల వారికి ఈ ప్రభావం, గురు ప్రభావం వల్ల ఆర్థికంగా కష్టాలు పోయి బాగుంటుంది అంటారు? రైట్, ఇక్కడ మీకు ఒక ప్రత్యేక విషయం చెప్తాను. అంటే నేను కూడా దాదాపుగా సింహరాశికి, మేషరాశికి, తర్వాత మనకి ధనుసు రాశికి, సింహరాశి వారికి బాలేదని చెప్పి, అంటే బాలేదు వాటికి. ఎందుకంటే గోచార గురుడు 12ంటికి వచ్చాడు, సింహానికి 12ంటికి వస్తాడు, ధనుసు రాశి వారికి అష్టమంలోకి వస్తాడు, మేషరాశికి 4ంటికి వస్తాడు. ఇలా నేను 4 రాశుల వారికి ఇది బాలేదని నేను కూడా చెప్పాను. నాకు బాగా గుర్తున్న విషయంలో నేను కొంత పరిశోధన చేస్తున్నప్పుడు మన టీవీ కొరకు ఒక చిన్న విశేషం మీకు చెప్తాను. మీకు నేను ఎవరు చెప్పకుండా వచ్చే విషయాల్లో, అంటే నేను ఈ మధ్య పరిశీలించాను దాన్ని. అంటే నాకు నేనే రెగ్యులర్గా నేను దాన్ని ఒక పరిశోధన చేస్తుంటాను. చూసినప్పుడు మేషము, కర్కాటకము, తర్వాత ధనుస్సు, తులారాశి వారికి, తర్వాత ఈ కుంభరాశి వారికి, మీనరాశి వారికి కూడా మేషరాశి వారికి యోగం బాగా కలుగుతుంది. అలా ఎలా కలుగుతుందని చెప్పేసి నేను పరిశోధన చేశాను. ఎలా, హౌ కెన్ ఇట్ పాసిబుల్, అసలు ఎందుకు జరుగుతుంది అలా అని అడిగినప్పుడు కొన్ని పరాశర పుస్తకం కానివ్వండి, ఏదో 2-3 పుస్తకాలు ఉంటాయి. దాన్ని చూస్తున్నప్పుడు, జ్యోతిర్విజ్ఞాన శాస్త్రం చూస్తున్నప్పుడు, దాంట్లో ఎక్కడైతే కర్కాటకంలోకి ఉచ్చస్థితిలోకి వచ్చాడు గురుడు, అయితే ఇక్కడ ఉన్నటువంటి ఒక ప్రత్యేకత ఏంటంటే ఎందుకు ఇలా బాగుంది అని చెప్తున్నారు అన్నప్పుడు నేను పరిశీలించినప్పుడు గురుగ్రహానికి 3 గ్రహాల దృష్టి ఉంటుంది. అంటే కుజుడు, శని, గురుగ్రహాలు, అన్ని గ్రహాలు ఇప్పుడు సమసప్తక దృష్టి అంటారు. ఒక రాశిలో ఉన్నటువంటి గ్రహం, సపోజ్ కుజుడు ఒక రాశిలో ఉన్నాడు కర్కాటకంలో, మకరాన్ని చూస్తాడు ఆయన. అంటే క్వైట్ ఆపోజిట్ 180 డిగ్రీస్ ఉన్నటువంటి స్థానాన్ని చూస్తాడు ఆయన. పర్యవేక్షణ ఉంటుంది, అది ప్రతి గ్రహానికి ఉంటుంది. ఈవెన్ రాహు, కేతు అండ్ కుజుడు, శుక్రుడు అందరికీ ఉంటుంది. ప్రత్యేకంగా మాత్రం కుజశని గురులకి త్రిదశ త్రికోణ చతురాష్టగాన్, త్రిదశ త్రికోణ చతురాష్టగాన్ అంటే శని జీవ కుజాపున. శని ఈ త్రికోణ అంటే 3, 5, 9 చూస్తుంటాడు. తర్వాత ఈ గ్రహం గారు 3, 5, 9 చూస్తున్నాడు, కోణాలు చూస్తుంటాడు. తర్వాత కుజుడు 4వ అష్టమ స్థానాన్ని చూస్తుంటాడు. ఇలా పరిశోధన చేసినప్పుడు ఈ గురుడు యొక్క ప్రభావం చేత 5, 9, 7 గ్రహాలు చూస్తున్నాడు, స్థానం చూస్తాడు. అంటే ఇప్పుడు కర్కాటకంలో ఉన్నటువంటి ఖచ్చితమైన గురుడు ఎవరిని చూస్తున్నాడని చెప్పినప్పుడు మేషం నుంచి చూద్దాం మనం. మేషరాశి వారికి ఎలా ఉంటుంది, గురుడు యొక్క ప్రభావం మేషరాశి వారికి ఎలా ఉంటుంది. నేను బాగాలేదని చెప్పాను కదా, అందరికీ చాలా ఛానల్స్కి, నాట్ ఈవెన్ ఒక 18 ఛానల్స్కి వీరికి ప్రమాదం ఉంది, డిస్టర్బెన్స్ ఉంటుంది, విద్యా నష్టం ఉంటుంది. ఎవరెవరికి క్లుప్తంగా చెప్తాను. మేషరాశికి, కర్కాటక రాశికి, మిథున రాశికి, అది కర్కాటకం, మేషం, సింహము, తర్వాత ధనుసు రాశి వారికి, కుంభరాశి వారికి నెగిటివ్ ఇస్తాడని చెప్పేశాను. నేనే చెప్పేశాను, అందరిచాలు చెప్పేశాను. చెప్పిన తర్వాత ఎందుకు నెగిటివ్ ఇస్తాడు అని చెప్పినప్పుడు ఒక ఆయన నా దగ్గరికి వచ్చాడు. కరెక్ట్గా 3వ తారీఖు, నిన్న వచ్చేసి, గురుగారు నాకు ఇవాళ ఇల్లు బుక్ చేశానండి అని చెప్పాడు. ఆయనది కరెక్ట్గా మేషరాశి. ఇలా వచ్చేసింది మేషరాశికి గురుడు ఎలా వచ్చాడు? అంతకుముందు గురుబలం ఉందా? మేబీ అంతకుముందు గురుబలం కూడా ఉండవచ్చు, అంతకుముందు పుణ్యబలం కూడా ఉండవచ్చు. కాదు, ఏదో సంథింగ్ తేడా అని చెప్పేసి నిన్న రాత్రి కూర్చొని నేను వెతుకుతున్నాను ఎలా ఉంటుంది, ఇలా పాజిటివ్గా ఇస్తే అవకాశం ఉంటుందని చూసినప్పుడు అప్పుడు మేము చదువుకున్న చదివే పని గుర్తొచ్చింది నాకు. ఓహో, గురుడు 7, 5, 9 స్థానం చూస్తాడు కదా, సో కంపల్సరీగా ఈయన గురుడు అనేవాడు మకరానికి మంచి చేస్తాడు, గ్యారంటీ, ఖచ్చితంగా మకరానికి మంచి చేస్తాడు. తర్వాత మళ్ళీ మేషరాశి వారికి బాగా చేశాడంటే చతుర్థంలో ఉన్నాడు, కానీ గురుడి యొక్క ప్రభావం దశమ స్థానం చూస్తాడు కాబట్టి దశమ గురుడికి ఉద్యోగ లాభం ఉంటుంది. మేషరాశి వారికి, ప్రభుత్వ ఉద్యోగం చేసేవారికి, ముఖ్యంగా IAS, IPS వారు ప్రాక్టీస్ చేస్తుంటే తప్పకుండా ఒక సీట్ వస్తుందమ్మా. నేను ఇది చాలా ఆశ్చర్యపోయాను. దీంతో పాటు కుజుడికి ప్రభావం కూడా ఉంది. కుజుడు 4వ స్థానం చూస్తున్నాడు, ఆయన వల్ల కూడా మేషరాశి వారికి లాభం కలుగుతుంది. అంటే ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం మేషరాశి వారికి ఉంది. కానీ గోచార గురుడు వీరికి 4వ ఇంట గురుడు కాబట్టి అంత బలాన్ని ఇవ్వడం చెప్పిన గురుడు యొక్క దృష్టి చేత వీరికి అద్భుతమైనటువంటి రాజయోగం ఉంది. మేషరాశి వారికి ఖచ్చితమైనటువంటి రాజయోగం ఉంది. అంటే ఎందుకు చెప్తున్నా అంటే, ఇంతకుముందు ఈ రాశి వారికి బాలేదని చెప్పిన నేను ఈ గురు యొక్క దృష్టి వల్ల, కుజుడి యొక్క దృష్టి వల్ల, శని దృష్టి వల్ల కూడా, శని దృష్టి ఎక్కడున్నాడు ఇప్పుడు? ఆటోమేటిక్గా ఆయన మీనంలో ఉన్నాడు శని గారు. శని మీనంలో ఉన్నప్పుడు మేషం, వృషభం, శని అంటే మీనం, మేష వృషభాన్ని చూస్తాడు. అంటే వృషభ రాశి వారికి అద్భుతమైన విద్యా ప్రాప్తిని కలిగిస్తాడు. ఇలా నేను తప్పకుండా ఇతర గ్రహాల యొక్క దృష్టి చేత, గురుడి యొక్క దృష్టి వల్ల కూడా వారికి అనుకునేది అవుతుంది అని ఇలా చెప్పడం నేను మీకు ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తూ, అంటే ఒక ప్రత్యేకంగా ఇలా నేను పర్యవేక్షణ చేసి తప్పకుండా వీరికి ఉద్యోగం వస్తుంది మేషరాశి వారికి అని చెప్పవచ్చు.
ఇక సింహరాశి వారికి బాలని చెప్పుకున్నారు కదండి, చాలామంది వృషభ రాశి వారికి కూడా బాలేదని చెప్పారంటే, వృషభ రాశి వారికి శని వలను, ఈ యొక్క అష్టమమైనటువంటి దృష్టి చేత శని వలను, కుజుడి వలను వీరికి అనుకూలంగా శుభయోగాలు బలంగా ఉన్నాయి. రెండోది గురుడు యొక్క ప్రభావం వీరికి నెగిటివ్ ఉన్నా లంచం పుచ్చుకునే వాళ్ళకి ప్రమాదం. వృషభ రాశి వాళ్ళకి లంచం పుచ్చుకునే వాళ్ళకి ప్రమాదం. అలాగే IUF ద్వారా సంతానం పొందుకున్న వాళ్ళకి నష్టం. కానీ సహజ సత్సంతానం పొందుకునే అవకాశం వృషభ రాశి వారికి ఉంది. ప్రేమ వివాహాలు విఫలము, పెద్దల కొంచెం వివాహం సఫలమయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ఏమంటారంటే పెద్దలు అంగీకరింపజేసి పెళ్లి చేసుకోండి, నో ప్రాబ్లం, దానికి ఇబ్బంది లేదు కదా. పెద్దలు ఎదిరించడం వల్ల నెగిటివ్ వచ్చేస్తుంది. ఇప్పుడు మళ్ళీ నేను కాంట్రవర్సీ మళ్ళీ మాట్లాడితే ఇబ్బంది అవుతారు. బట్ టు బి హానెస్ట్, ఐఎమ్ గివింగ్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ అవర్ జంజీలకి, మీ జంజీలకి ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్. ద లవ్ ఈజ్ ద గడ్, అది లవ్ ఈజ్ గుడ్డు, లవ్ ఈజ్ గాడు అనేటువంటి, మీరు గుడ్డో గోడిగుడ్డో నాకు తెలియదు కానీ సరే ఏదైనా సరే అది కరెక్ట్ అంటున్నారు కదా. జస్ట్ గో అండ్ ఎంక్వైరీ. మీరు సీనియర్ లాయర్స్ని జస్ట్ ఒక 1 month ముందు రిటైర్ అయినటువంటి జడ్జీల దగ్గరికి వెళ్ళండి. ఎందుకంటే రైట్ ఆఫ్ యాక్ట్ దొరకదు మీకు, ఇది ఎన్ని లవ్ మ్యారేజ్ ఫీల్ అనేది దొరకదు మీకు, బట్ ప్రాక్టికల్గా దొరుకుతుంది. వెళితే మేము సీనియర్ మనం కలిసినప్పుడు, జడ్జిని కలిసినప్పుడు, రిటైర్మెంట్ వాడిని జస్ట్ 15 రోజులు కలిసినప్పుడు 76.3% లవ్ మ్యారేజ్ ఫెయిల్ ఉన్నాయి. 76.3%. అరేంజ్ మ్యారేజ్ ఫెయిల్స్ ఉన్నాయి 33.2%. ఇప్పటికీ 2026 అంటే వీఆర్ మూవింగ్ టు 22nd centuryలోకి వెళ్తున్నాం. ఏ సెంచరీకి వెళ్ళినా సరే వాళ్ళు ఏమంటారంటే ఇదే కాదు, ఇంకో 1,00,000 సంవత్సరాల తర్వాత సరే లవ్ మ్యారేజ్ ఫెయిల్ అవడానికి అవకాశాలు ఎక్కువ, అరేంజ్ మ్యారేజ్ ఫెయిల్ అవడానికి అవకాశాలు తక్కువ. సరే ఈ విషయం పనికి రాకపోయినా మనం టీవీ ద్వారా చెప్పాలి కాబట్టి చెప్తున్నాం, మన కోసం చెప్తున్నాం విషయాన్ని గమనించుకోండి. సో ఇలా వృషభ రాశి వారికి కూడా పెళ్లి అనుకూలంగా ఉంటుంది, సంతాన యోగం పొందుకునే అవకాశం IUF ద్వారా కాదు, సహజ సత్సంతాన ప్రాప్తి. ఇక మనం అనుకునేది సింహరాశి వారికి చాలా మందికి భయపెట్టేది, సింహరాశికి అష్టమంలో శని ఉన్నాడు, అమ్మ చాలా ఇక వాళ్ళ బతుకు అయిపోయినట్టే, ఇక కర్కాటకంలోకి వచ్చేసాడు గురుడు, ఇంకా వీళ్ళ పని అవుట్రా అనుకుంటాడు. ద్వితీయ స్థాన దృష్టి ఆయనకి చాలా బలమైంది. గురుడు యొక్క నెక్స్ట్ ఇమ్మీడియట్గా స్థాన దృష్టి అనేది చాలా మంచి శుభయోగాన్ని కలిగిస్తాడు. కాబట్టి తప్పకుండా వీరికి గురుడు యొక్క ప్రభావం చేత, పక్కింట్లో ఉన్నాడు కదా మిత్రక్షేత్రం కాబట్టి, గురువు గారు అంటే స్థానబలం వల్ల సింహరాశి వారికి కూడా రావలసిన బాకీలు వసూలవుతాయి. ఇల్లు కట్టగలిగే అవకాశం ఉంటుంది, వస్తువాహన సౌలభ్యాలు పొందుకునే అవకాశం ఉంటుంది. ఎప్పుడో 20 ఏళ్ల క్రితం కబ్జా గురైనటువంటి మీ స్థలమో పొలమో మీకు చేతికి అందే అవకాశం, కోర్టు ఉన్నటువంటి వ్యవహారాలు మీకు అనుకూలంగా మారే అవకాశం. అంటే గురుడు గోచారం వల్ల వచ్చేటువంటి ఫలితాలు నిజంగానే నెగిటివ్, కానీ ఇక్కడ పర్యవేక్షణ దృష్టి అంటే ప్రత్యేక దృష్టి వల్ల వీరికి శుభం కలిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయని చెప్పవచ్చు. వీరికి అంటే వీరి లాభం ఎక్కడ లాభం, వీరికి శనిగ్రహ దృష్టి వల్ల లాభం. శని 6వ స్థానాన్ని తప్పకుండా చూస్తాడు కాబట్టి తప్పకుండా వీరికి అనుకూలమైనటువంటి శుభయోగాన్ని, అనేది 5వ స్థానం చూస్తాడు కాబట్టి 5వ స్థానం దృష్టి వల్ల వీరికి లాభం పొందిన అవకాశం ఉంటుంది. గురుడు మిత్రక్షేత్రం కాబట్టి అనుకూలత ఉంటుంది. కన్యా రాశి వారికి పుత్రపౌత్రాభివృద్ధి బాగా ఉంది, నో టెన్షన్. వారికి తులా రాశి వారికి రాజకీయ అభివృద్ధి బాగా కనబడుతుంది, మంచి ఉన్నతమైనటువంటి పదవి పొందుకునే అవకాశం ఉంటుంది. మేబీ రేపు వచ్చేటువంటి మన తమిళనాడులో కానీ, లేదంటే తమిళనాడు తెలుగు వాళ్ళు చాలా ఉన్నారు, మీకు తెలుసో తెలీదు, ఇప్పుడు దాదాపు 8 మంది ఎమ్మెల్యే తెలుగు వాళ్ళే మన వాళ్ళు, కాబట్టి వాళ్ళకి మంత్రి పదవి రావచ్చు, అలాంటి యోగం కూడా ఉండవచ్చు. వాళ్ళు కూడా చూస్తారు కదా మనల్ని, మన టీవీని, దేశం మొత్తం చూస్తుంది మన టీవీ కాబట్టి, ప్రపంచం చూస్తుంది కాబట్టి చెప్తున్నాను నేను. అక్కడ మంత్రి పదవి రావచ్చు, లేదా మనకి ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కూడా మంత్రి విస్తరణ ఉంది, రేపు ఇక్కడ కూడా మంత్రివర్గ విస్తరణ తెలంగాణలో కూడా ఉంది. కాబట్టి ఈ రాశి వారికి తప్పకుండా మంత్రి పదవి వచ్చే అవకాశం కూడా ఖచ్చితంగా ఉంటుంది. లేదు రాజకీయ రంగ ప్రవేశం జరిగే అవకాశం ఉంటుంది, ఇది కూడా చెప్పవచ్చు, వాళ్ళకి బలంగా చెప్పవచ్చు. ఇక చాలామంది భయపడే ధనుసు రాశి, అష్టమ గురుడు వచ్చేసాడు, వీళ్ళ కష్టకాలము. అంటే జన్మత గురుడు ఉన్నటువంటి వారికి ఈ యొక్క ధనుసు రాశిని గురుగ్రహం యొక్క 6వ స్థాన ప్రభావం చేత వీరికి అనుకూలవంతమైనటువంటి శత్రునాశనాన్ని పొందుకుంటాడు. అనుకూలవంతమైన శత్రునాశనం, అటువంటి యోగం ధనుసు రాశి వారికి ఉంటుంది. అలాగే అర్ధాష్టమ ప్రభావం ఉంది కదా, ఇల్లు కొట్టే యోగం ఉంది. ఎందుకు? గురుగ్రహ దృష్టి ఈ ధనుసు వారి మాతృస్థానం పైన, గృహస్థానం పైన గురుగ్రహ దృష్టి ఉంది ధనుసు రాశి వారికి. ఇక్కడ తప్పకుండా ఈ గురుగ్రహం వల్ల, దృష్టి వల్ల వీరికి ధనుసు రాశి వారికి తప్పకుండా మీకు అనుకూలవంతమైన గృహయోగం, మాతృసౌఖ్యం. తల్లి గారికి ఎవరైనా డాక్టర్ వచ్చేసి ఆపరేషన్ చేయాలి మీ అమ్మగారికి బాలేదని చెప్పినా సార్, మీ అమ్మగారికి సంపూర్ణ ఆరోగ్యవంతురాలు, సంపూర్ణ ఆయుష్, ధనయోగము, గృహలాభము, పొలం కొనుగోలు చేసే అవకాశము, ప్రభుత్వం నుంచి రావాల్సిన డబ్బులు కూడా మీకు వచ్చేసేస్తాయి. ఇలా ఈ యొక్క ధనుసు రాశి వారికి కూడా మనం బలంగా చెప్పవచ్చు. ఇక మిగిలిన కుంభరాశి వారికి వచ్చినప్పుడు, కుంభరాశి వారికి ఇష్టమ స్థానం కదా భావనతో ఉన్నప్పటికీ కూడా రాహు యొక్క ప్రభావం చేత ధనస్థానం, కుంభరాశికి మీన ధనస్థానం, మీనరాశి పైన ఈ యొక్క గురుదృష్టి ఉంది కాబట్టి కుంభరాశి వారికి కావాల్సిన ధనము రాహు వల్లనే వస్తుంది. వీరికి రాహు వల్లనే వీరికి ఆ డబ్బు వచ్చే అవకాశం ఉంటుంది. ఖచ్చితమైనటువంటి ధనయోగాన్ని, అలాగే ఈ ఆరోగ్య లాభాన్ని పొందుకోవడం. విదేశాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళు తప్పకుండా ధనుసు రాశి వారు, ఈ యొక్క కుంభరాశి వారు ఇద్దరు విదేశాలకి ఇప్పుడు ట్రై చేసుకోవచ్చు. రేపు ఆగస్టులో మీరు వెళ్ళడం ఖాయము, 100% గ్యారంటీ. కాదంటే నన్ను అడగండి, చెప్తాను మీకు.
ఇలా నేను కొంత అంటే మీరు అడిగినటువంటి గురుగ్రహ ప్రభావం చేత నెగిటివ్ ఫలితాలు చెప్పడం కన్నా ఇలా నేను చూసే దృష్టితో ఏ రాశుల వారికి అయితే నెగిటివ్ చెప్పామో పాజిటివ్ ఉండడానికి అవకాశం చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ రాశి వారికి కూడా అనుకుంది. మిగతా రాశి వారికి ఆటోమేటిక్గా ఇప్పుడు మీన రాశి వారికి పంచమ గురుడు యోగాన్ని ఇస్తున్నాడు. అలాగే అది మనకి కన్యా రాశి వారికి ఏకాదశి గురుడు లాభాన్ని ఇస్తున్నాడు, ధనయోగం ఇస్తాడు. తులారాశి వారికి ఉద్యోగ లాభం ఇస్తాడు. వృశ్చిక రాశి వారికి ఐశ్వర్యం ఇస్తాడు, విదేశాన్ని ఇస్తాడు. ఇవన్నీ చెప్పేసుకున్నాం. ధనుసు రాశి వారికి నెగిటివ్ చెప్పాం, కానీ ఇక్కడ పాజిటివ్గా ఉందన్న విషయాన్ని గమనించాలి. గురువు యొక్క పరోక్ష దృష్టి వల్ల త్రిదశ త్రికోణ చతురాష్టగాన్ అన్నటువంటి భావనతో ఆ గ్రహాల యొక్క దృష్టి వల్ల ఏ రాశుల వారికి కూడా అంటే రెగ్యులర్గా వస్తాయే కాదు, గురువు యొక్క ప్రభావం చేత గురువారం రోజున మన జాతకంలో జన్మాంత దశల్లో గురుడు యొక్క బలవంతుడైనప్పుడు నెలలో 2 రోజులు, నెలలో 3 రోజులు ఇటువంటి శుభయోగాలు జరిగే అవకాశం. ఈ శుభయోగాలు అత్యుత్తమ శుభయోగాలు. ఏదో రూపాయి 2 రూపాయల లాభం కాదు. ఒక గృహం కొంటామంటే ఎంత కష్టపడితే ఇల్లు కొంటాం, వివాహానికి ఎంత ప్రయత్నం, ఉద్యోగానికి ఎంత లాభం, ఇలాంటివన్నీ కూడా అంటే ఆశ్చర్యకరమైనటువంటి కొన్ని శుభ సంఘటన జరిగే అవకాశం కూడా ఈ రాశి వారికి ఉందని స్పష్టంగా చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ అక్టోబర్ నవంబర్ నెలల్లో సింహరాశి వారి బాగుంది. ధనుసు రాశి వారికి రేపు ఈ నెల జూన్ జూలైలో వారికి బాగుంది. మీన రాశి వారికి సెప్టెంబర్ అక్టోబర్ బాగా ఉంది. తర్వాత మీకు తులారాశి వారికి నవంబర్ డిసెంబర్ చాలా బాగుంది. ఇలా మనం ప్లాన్ చేసుకుని చెప్పడానికి అవకాశాలు ఉంటాయి. మిథున రాశి వారికి ఎప్పుడూ ఆనందం. వీరికి తప్పకుండా వీరు అనుకున్న ఆట పాడింది పాటగా ఈ సంవత్సరం ఉంటుందని చెప్పవచ్చు. వీరికి ప్రతి ఒక్క రాశి గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు గురుగారు. థ్యాంక్ యూ సో మచ్. శుభమస్తు.